గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకళ్ళు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక చీకటి రోజు. ప్రజాస్వామ్యానికి ఇది అంతిమ దినం. బహుశా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో లేదో మరొక్కసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో నాకు అనిపిస్తుంది. ఈరోజు రాత్రి 1:30కి పిఠాపురంలో గౌరవ న్యాయమూర్తి గారు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ప్రశ్న రావణ్ స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయండి, ఇది రిమాండ్కి ఇవ్వదగిన కేసు కాదు అని రిలీజ్ చేసిన తర్వాత 5 నిమిషాల్లో సర్పవరంలో ఒక కేసు ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారయ్యా అంటే గౌరవ లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు కూడా లేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మల్లం గ్రామంలో కొంతమంది స్కూల్ పిల్లల మీద వివక్ష జరిగింది అని 30 మంది తల్లిదండ్రులు నెల రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే, హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే, వాళ్ళ పిల్లలకు జరిగినటువంటి కుల వివక్ష మీద విచారణ జరపమని నేషనల్ ఎస్సీ కమిషన్కి రాస్తే, నేషనల్ ఎస్సీ కమిషన్ స్పందించి ఎస్పీని, కలెక్టర్ని విచారించి ఈ కేసులో నెల రోజుల పాటు మీ మీడియా సోదరులందరూ కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పిల్లల మీద కుల వివక్ష జరిగిందని చెబితే, కుల వివక్ష ఎలా జరిగింది అని తల్లిదండ్రులని పిల్లల్ని కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు వచ్చినటువంటి సమస్య. ప్రశ్న రావణ్ ఆ తల్లిదండ్రులని పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాడంట. ఏమని మరి ఆ విధంగా జర్నలిస్టులు అందరూ ప్రచారం చేసినటువంటి మీ మీడియా అంతా కూడా ఎక్యూజ్డే కదా. పిల్లల మీద జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి ఒక జర్నలిస్ట్ పని ఏంటండి? కుల వివక్ష జరిగింది, అతను జర్నలిస్ట్గా వచ్చి ఆ పిల్లల ఇంటర్వ్యూలు పక్కనే ఉన్నటువంటి తల్లి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అది తప్ప? అది నేరమా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇది నేరమా? నిన్న మీరు మాట్లాడినటువంటి సుత్తపుస కబుర్లకి ఈ రోజు పెట్టినటువంటి కేసుకి ఏమైనా సంబంధం ఉందా?
చిన్న పిల్లల మధ్య వివక్ష నేను చెప్పలేదే, రావణ్ అనలేదే, మీడియా ప్రొవోక్ చేయలేదే. తల్లిదండ్రులు 30 మంది తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల్ని తీసుకొని స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర ధర్నాలు, రాస్తారోకోలు, హార్తాళ్లు చేసి అది అందరికీ ప్రపంచానికి తెలిసిన తర్వాత రావణ్ వచ్చాడు, శ్రవణ్ వచ్చాడు, లేకపోతే మీడియా సోదరులు వచ్చారు, దాన్ని ప్రమోట్ చేశాము, దాన్ని చూపించారు. అది తప్పంటండి. అదంట కులం, మతం, ప్రాంతాల మీదంట విద్వేషాలు సృష్టించడం అంట. ఆ పిల్లల్ని అంట వ్యభిచార గృహంలోకి తీసుకెళ్లిన దానికంటే నేరం అంట. ఆ దానికి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలంట. గౌరవ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ గారి వాదనలో అమోఘం ఈరోజు. దాని మీద మళ్ళీ రాత్రి కేసు కట్టి ఈరోజు మళ్ళీ కాకినాడ కోర్టుకు తీసుకొచ్చారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, చట్టాలు శాశ్వతం. పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఉంటాడు, రేపు శ్రవణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రావణ్ కుమార్ ఉంటాడు, ఆవతల ఎల్లుండి రామారావు ఉంటాడు, సుబ్బారావు ఉంటాడు, వెంకట్రావు ఉంటాడు. పొలిటికల్ పదవులు వస్తాయి పోతాయి. కానీ మీరు రాజ్యాంగాన్ని, ఐపీసీని, సిఆర్పిసిని, బిఎన్ఎస్ని, బిఎన్ఎస్ఎస్ని పాటించాలి. ఈరోజు మీరు ఒక చిన్న పిల్లల ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకొని రిమాండ్ చూపిస్తే గౌరవ న్యాయమూర్తి గారు 3 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి వాదనలు, మా వాదనలు, ప్రాసిక్యూషన్ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. ప్రతి పాయింట్ నోట్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరిస్తూ రావణ్కి స్టేషన్ బెయిల్ ఇవ్వమని డైరెక్షన్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో రెండో విజయం. ప్రజాస్వామ్యంలో రెండో విజయం, పిఠాపురంలో మొదటి విజయం. అయినప్పటికీ రావణ్ మళ్ళీ ఈరోజు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్ళారు. ఏ పోలీసులు నాకు తెలీదు, బట్ ఐ కేమ్ టు దట్ మచిలీపట్నంలో ఇంకొక కేసు రిజిస్టర్ అయిందంట, తీసుకెళ్లారు. మచిలీపట్నం తర్వాత కాప్రా, తర్వాత భీమవరం, తర్వాత ఇంకో చోటికి రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు పెట్టి తోటి జర్నలిస్టుని తీసుకెళ్తే జర్నలిస్టు సంఘాలు స్పందించరా? మీరు రేపొద్దున మీకు ఈ సమస్య వస్తే మేము స్పందించరా? న్యాయవాద సంఘాలు స్పందించరా? ప్రజాస్వామ్య సంఘాలు స్పందించరా? అత్యంత దారుణం ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణ్ గని, శ్రవణ్ గని, రావణ్ గని దళిత క్రైస్తవ సమర శంకారామం అని పెట్టడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత సమస్యల మీద, ఆదివాసీ సమస్యల మీద, క్రైస్తవ మతంలో స్వీకరించినటువంటి ఎస్సీల సమస్యల మీద మేము ఫైట్ చేస్తుంటే, ఈరోజు మా కులాలకి, మా వర్గాలకి, మా బాధిత ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రతిఘటిస్తుంటే కనీసం రాజకీయ పార్టీల నుంచి కనీస స్పందన కరువైంది. కనీస స్పందన. నేను అడుగుతున్న ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ఈరోజు క్రైస్తవ సంఘానికి క్రైస్తవుల ఓట్లన్నీ కూడా, ఈరోజు దళితుల ఓట్లన్నీ కూడా 40% ఓటింగ్ తీసుకున్నటువంటి మీరు ఆ సంఘాల్లో జరుగుతున్నటువంటి వ్యక్తులకు వస్తున్నటువంటి కష్టం మీద ఎందుకు స్పందించటం లేదు? ఎందుకు స్పందించటం లేదండి? మీరు దళిత క్రైస్తవుల సమస్యల మీద మీకు అవసరం లేదా? ఒక 4 ఢిల్లీ పంపించేశారా? ఆ 4 మళ్ళీ అక్కడ ఒక లెటర్ రాసి వెనక్కి వచ్చేస్తారా? భారతీయ జనతా పార్టీని 1950 ఆర్డర్ తీయమని మీరు అడగరా? మీకు దళితుల ఓట్లు, క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి సమస్యల మీద పట్టించుకోరా? రావణ మీద జరుగుతుంటే సమస్యల మీద పట్టించుకోరా? ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంటే పట్టించుకోరా? ఈరోజు రావణ మీద దాడి జరిగింది దేనికోసం? ప్రతిపక్షాల మీద మాట్లాడినందుకు, పాలకపక్షం మీద మాట్లాడినందుకు రావణ మీద దాడి జరుగుతుంది, శ్రవణ మీద దాడి జరుగుతుంది. మీరేం స్పందించరు? పోనీ నేను విలేకరు ఒక మాట అడిగితే శ్రవణ్ మీద జరుగుతున్న దాడి, శ్రవణ్ కుమార్ మీద జరుగుతున్న దాడి, రావణ మీద జరుగుతున్న దాడి తప్పు అని మాట మాట్లాడకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని స్కిప్ చేసి మాట్లాడారు. ఐఎమ్ వెరీ సారీ. ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై డిస్ప్లెజర్ టువర్డ్స్ అపోజిషన్ లీడర్.